నిర్లక్ష్యం అదే నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అవును, వరంగల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నిర్మించిన ఆసుపత్రులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇరుకుగా సందుల్లో నిర్మించిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. గత అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కొద్ది రోజుల క్రితం ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఎస్యూఎం ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం ఇది. 23 మంది సజీవ దహనమయ్యారు. సుమారు 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐదు రోజుల క్రితం విజయవాడ సెంటినీ హాస్పిటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఇది. మంటలు, భారీగా పొగలు ఆసుపత్రి బిల్డింగ్ ను కమ్మేయటంతో భయంతో రోగులు, బంధువులు పరుగులు తీశారు. వ్యాధిని తగ్గించుకోవటం కోసం ఆసుపత్రికొస్తే ప్రాణాల మీదకొచ్చిందని అందరూ హడలిపోయారు. ఒక్క క్షణం అగ్ని ప్రమాదం తీవ్రమైతే భువనేశ్వర్ ఆసుపత్రిలో జరిగినట్లుగా భారీగా అగ్ని ప్రమాదం సంభవిస్తే వందలాది మంది రోగుల పరిస్థితి ఏమిటి? ఆసుపత్రిలో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ ఏమైంది? ఇదే టెన్షన్ ఇప్పుడు వరంగల్లో వెంటాడుతోంది. దవాఖానాలు దడపుట్టిస్తున్నాయి. అవును, ఫైర్ సేఫ్టీని గాలి కొద్దిలేసి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నిర్మించిన ఆసుపత్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వరంగల్లో నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా నిర్మించిన ఆసుపత్రులు ఎంతవరకు సురక్షితం? భవనాలకు భద్రత ఎంత? గతంలో జరిగిన అగ్ని ప్రమాదాల తర్వాత ఈ అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఎంతమంది ఆసుపత్రి యాజమానులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటిస్తున్నారు? అధికారులు తనిఖీలు చేస్తున్నారా? నిబంధనలు పాటించిన వారిపై చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అసలు వరంగల్లో మన వ్యవస్థ ఎంత నిద్రావస్థలో ఉందనేది టీవీ9 పరిశోధనలో బయటపడింది. అడ్డగోలుగా నిర్మిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఫైర్ సేఫ్టీకి ఏమాత్రం అనుకూలంగా లేకుండా ఆసుపత్రుల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వరంగల్ నగరంలో సందుల్లో, గొంతుల్లో ఆసుపత్రులు ఉన్నాయి. వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు అనుమతులు ఎలా వస్తున్నాయి? వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూపులకు మాత్రమే హంగు, ఆర్భాటం, పేరుకు మాత్రమే సూపర్ స్పెషాలిటీ, కానీ లోపల మాత్రం నో ఫైర్ సేఫ్టీ. వరంగల్ నగరంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆసుపత్రులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిబంధనలను గాలి కొదిలేసి సందుల్లో విచ్చలవిడిగా నిర్మించిన ఆసుపత్రులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ, మల్టీ సూపర్ స్పెషాలిటీ పేరుతో భారీ స్థాయిలో ఆసుపత్రులు నిర్మించారు. కొత్తగా మరికొన్ని నిర్మిస్తున్నారు. అయితే ఆ పేర్లన్నీ డబ్బు కొట్టుకోవటానికి తప్ప ఫైర్ సేఫ్టీకి పనికిరావని అంటున్నారు అధికారులు. కనీస ఫైర్ సేఫ్టీ లేకుండా ఇష్టారాజ్యంగా ఆసుపత్రులు నిర్మించారు. కార్పొరేషన్ అధికారులను కౌసులతో కొట్టి అనుమతులు సంపాదించారు. అయితే ఏ ఒక్క ఆసుపత్రి కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు. కనీస పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండా నిర్మాణాలు చేపట్టారు. హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చేది మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుందా, లేకపోతే ఫైర్ సిబ్బంది ఇస్తుందా? ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇట్లా కడుతున్నారు. ఒకటి
రెండోది వచ్చి ఒకవేళ 5 అంతస్తుల ఎబవ్ ఉండేది ఉంటే మాత్రం ఫైర్ స్టేషన్లు ఇస్తారు, 5 అంతస్తుల బిలో ఉంటే మేము కార్పొరేషన్ ఇస్తామని చెప్తున్నాం. అటు వీళ్ళు వాళ్ళని ఇద్దరి మధ్యలో ఎన్నో మరి హాస్పిటల్ పుడుతున్నాయి పర్మిషన్ లేకుండా. రేపు ఏమైనా జరగబోయే ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరని మేము ప్రశ్నిస్తున్నాం. సత్య ఆసుపత్రి 20 మీటర్ల రోడ్డు కూడా లేని సందులో అనుమతిచ్చారు. నిబంధనలను తొంగలో తొక్కి బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది ఆసుపత్రి యాజమాన్యం. ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీసం పార్కింగ్ కూడా లేదంటే వరంగల్లో ఆసుపత్రుల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, కాకాజీ కాలనీలోని బాలాజీ ఆసుపత్రి, జయలక్ష్మి ఆసుపత్రి, శ్రీనివాస్ కిడ్నీ సెంటర్, ఇలా చాలా ఆసుపత్రులు ఫైర్ సేఫ్టీని పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టాయి. మున్సిపాలిటీ అధికారులను అడిగితే మాత్రం వాళ్ళు నిబంధనలను తుంగలో తొక్కి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా వాళ్లకు పర్మిషన్లు ఇస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరి ఇది వేరే రాష్ట్రాలలో ఒక హాస్పిటల్లో సంఘటన జరిగి ఫైర్ ఇబ్బంది జరిగి 20 మంది పేషెంట్లు చనిపోవడం జరిగింది. అలాంటిది మన దగ్గర కూడా జరగదనే గ్యారంటీ లేదు కదా. దీని మీద అధికారులు ఎందుకు చర్య తీసుకుంటలేరు? అసలు ఈ ఫైర్ సిబ్బందిని అడిగితే ఫైర్ సిబ్బంది మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటారు. అసలు అధికారులు ఎలా నడుస్తున్నాయి, అసలు ఎలా కొత్త హాస్పిటల్ ఎలా వెలుస్తున్నాయో అసలు అర్థం కాని పరిస్థితి. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఈ అధికారులను అనాలా, వైద్యుల డాక్టర్లను అనాలా అర్థం కావడం లేదు. వరంగల్ నగరంలో వందల సంఖ్యలో ఆసుపత్రులున్నాయి. కానీ కేవలం కొన్ని భవనాలకు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అంటే ఈ భవనాలకు మాత్రమే అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే రక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన వాటి భద్రత గాలికి వదిలేసినట్లే. కార్పొరేషన్ నుంచి అనుమతులు తీసుకుంటున్నారు, కానీ అనధికారికంగా ఆసుపత్రులు నిర్మిస్తున్నారు. దీనివల్ల ఒకవైపు ట్రాఫిక్ సమస్య, మరొక వైపు రోగుల ప్రాణాలతో చెలగాటం. ఇటు అగ్నిమాపక శాఖ ఏం చేయలేకపోతుంది, పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. కానీ ఎవరు పట్టించుకోవాలి? రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆసుపత్రుల పరిస్థితిని ఎవరు నివారిస్తారు? 15 మీటర్ల కన్నా తక్కువ ఉండే భవనాలకు కార్పొరేషన్ అనుమతులు ఇస్తుంది. 15 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ అనుమతి తీసుకోవాలి. కానీ కౌసులకు కక్కుర్తిపడే అధికారులు నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చేశారు. అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ నిబంధనల ప్రకారం కామన్ గా ప్రతి బిల్డింగ్ కు సముదాయాన్ని బట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ తప్పనిసరిగా ఉండాలి. దాని నుంచి బిల్డింగ్ అన్ని వైపులకు వెళ్లేలా పైపుతో పాటు పైనుంచి కిందకు నీళ్లు వెళ్లే ఏర్పాటు చేయాలి. అలాగే ప్రమాదం జరిగితే అందరినీ అలర్ట్ చేసేందుకు అలారం సిస్టమ్ ఉండాలి. స్మోక్ డిటెక్టర్లు ఉండి తీరాలి. ప్రతి బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేందుకు 6 మీటర్ల వరకు సెట్ బ్యాక్ వదలాలి. స్ప్రింక్లర్ల వ్యవస్థను అమర్చాలి. 2 వైపులా మెట్లుండాలి. ఇవన్నీ పాటించాక కార్పొరేషన్ ఫైర్ సర్వీసెస్ కు దరఖాస్తు చేస్తే అధికారులు పరిశీలించి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకుని యజమానులను ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ఉంది. పెనాల్టీ కట్టకపోతే జైలు కూడా తప్పదు. వరంగల్లో 92 నర్సింగ్ హోంల పరిస్థితి దుర్భరంగా ఉందని, 5 ఆసుపత్రులైతే నిబంధనలకు మించి ఎత్తులో నిర్మాణాలు చేపట్టాయని స్వయంగా ఫైర్ సేఫ్టీ అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికీ మనం దాదాపుగా ఒక 200 స్కూళ్ళు ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా మనం హైయర్ ఆఫీసర్లకు పంపించాము. అలాగే మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు 92 హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, ఆ తర్వాత 5 ఏమో హైరేజ్ బిల్డింగ్ అంటే ఎబోవ్ 15 మీటర్ ఉన్న బిల్డింగ్లు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ మా డీజీ ఆఫీస్కు పంపేయడం జరిగింది. మరోవైపు ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అగ్నిమాపక అధికారులు. ఇప్పుడు ప్రస్తుతం స్కూల్స్, కాలేజెస్, సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్ వీటికి మాత్రమే మనం ఫైర్ ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా 15 మీటర్ల ఎత్తు లోపల వాటికే. 15 మీటర్లు దాటితే డీజీ ఫైర్ సర్వీస్ హైదరాబాద్ ద్వారా వాళ్ళు ఎన్ఓసి పొందవలసి ఉంటుంది. నర్సింగ్ హోమ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇప్పుడు 15 మీటర్ల లోపు వాటికి ఎలాంటి మేము ఫైర్ ఎన్ఓసి ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ఫైర్ సేఫ్టీ లేని ఆసుపత్రులపై చర్యలు చేపట్టి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు జనం. చూశారుగా అడ్డగోలుగా నిర్మించిన ఆసుపత్రుల భవనాలు. ఈ ఆసుపత్రిలో ఏమాత్రం రోగుల ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు మేల్కొనవలసిన అవసరం ఉంది. ఇలాంటి అక్రమ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రమేష్, TV9 వరంగల్.